కవితక్క ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నదయ్యా కవితక్క మాట ఏ ముచ్చటున్నా సుతం. మరి ఎందుకో ఏమో తెలియదు కానీ అనేక రకాల జోడాల పంచాయతీల నడమ ఉత్తరంలో లొల్లుల నడమ ఇప్పుడు కవితక్క ఒక ఆడియోను విడుదల చేసింది. ఎక్స్లో పోస్ట్ చేసిన ముచ్చట ఏదైతే ఉన్నదో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీసింది. మరి ఎవరి మీదనయ్యా ఆడియో విడుదల చేసింది డౌట్ అనుమానం మీకు వచ్చింది కదా, నాకు కూడా వచ్చింది. కాకపోతే వార్త మీకోసానికని చూపెట్టనీకే తెచ్చిన, మీరే చూడుండ్రి. ఇక కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలల్లో దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క విమర్శన చేసుకుంటూ వచ్చింది. దీనికి సంబంధన చేసి ఒక ఆడియోను కూడా క్లిప్తో సహా ఎక్స్ వీడియోలో పోస్ట్ చేసుకుంటూ వచ్చింది. శానిటేషన్ వర్కర్స్ను తీసేసి ఆ పనులను పిల్లలతోని రెగ్యులర్గా చేయించుడు బాగా నేరం, ఇది చాలా క్షమించరాని తప్పు. ఇందుకు సంబంధించిన వివరాలను కవితక్క ఒక ప్రకటన ద్వారా చెప్పుకుంటూ వచ్చింది. స్వీపింగ్ మరియు శానిటైజర్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు ప్రతి నెల బీఆర్ఎస్ సర్కారు 40,000 రూపాయలను కేటాయింపు చేసింది. 4 తాత్కాలిక ఉద్యోగులు కొలువు చేసేతోళ్లు, ఇల్లు బాత్రూంలు చదువుకునే రూమ్లను క్లీన్ చేసేతోళ్లు. ఇక గత సంవత్సరం ఆగస్టు నెల నుంచి ఈ పద్ధతిని కాంగ్రెస్ సర్కారు తీసేసింది. చదువుకునే పిల్లలే బాత్రూంలు చదువుకునే రూమ్లనే కాకుండా స్కూల్లో ఉన్నటువంటి ఆటల ఆవరణలలో బయటి పనులను కూడా అన్ని విద్యార్థులే రెగ్యులర్ గా చేసుకోవాలని చెప్పి అధికారులు చెప్పిండ్రు. ఇక ఇటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పాలనలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ గురుకుల నెలకొని ఉన్నది అని కవితక్క విమర్శన చేసుకుంటూ వచ్చింది. రాష్ట్రంలో 240 గురుకుల విద్యా సంస్థలలో అసిస్టెంట్ కేర్ టేకర్లను తీసేసి వాళ్ళు చేసి ఆర్డెన్ పనులను పిల్లలతో చేయించుడు చాలా దారుణం. ఇట్లా చేపిస్తారా ఎవరన్నా? ఇప్పటి వరకు వార్డెన్లే అన్ని రకాల నిర్వహణలు చూసుకున్న సుతం పిల్లలు కమిటీగా ఏర్పడి క్వాలిటీ చెక్ చేసుకునేటోళ్ళు. కానీ ఇక మీదట పిల్లలే వంటశాల నిర్వహణ కూడా మెస్సులను కూడా చేయాల్సి వస్తున్నది. శ్రమను గౌరవించడం వేరు, నేర్పుడు వేరు. విద్యార్థులతోని ఇటువంటి ఎట్టి చాకరీ చేయించుడు ఏరు. అసలు మొత్తంగా శానిటైజేషన్ వర్కర్లను తీసేసి ఈ పనులను పిల్లలతోని రెగ్యులర్ గా చేయించుడు చట్టరీత్యా నేరం అని కవితక్క ఒక పోస్టులో చెప్పుకుంటా వచ్చింది. అయితే కవితక్క ఇడిచిన ఆడియోలా ఎస్సీ గురుకులాల కార్యదర్శి గారు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉన్నది. బోర్డు దుడుసుడు, టాయిలెట్ గడుగుడు ఒకటి కాదు మేడం. పిల్లలు చదువుకునే చోట అందరూ వాడే బాత్రూంలను మీరు క్లీన్ చేయగలరా? అది కూడా రెగ్యులర్ గా. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదివే పిల్లలు ఏమైనా పాష్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండ్రా? పొయ్యి కూసోగానే బల్ల మీదకి అన్నం రాదని చెప్పి అనుడెక్కడిది? ఎందుకు ఇటువంటి పనులు చెయ్యరు? చెయ్యాల్సిందే అని ఒక ఐఏఎస్ అనుడు చాలా దుర్మార్గం అని చెప్పి కవితక్క చెప్పుకుంటూ వచ్చింది ఈ ట్వీట్లా. ఈ వివక్షల నుంచి తప్పించనీకనే కదా పిల్లలకు సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేయించి చదివించేది. ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పడం కాదు, కుల వివక్ష మరియు శ్రమ దోపిడీ మాత్రమే అని కవితక్క గట్టిగానే గరానికి వచ్చింది. గతంలో లెక్కనే పిల్లలు క్వాలిటీ మాత్రమే తనిఖీ చేసుకునే ఏర్పాటు ఉండాలి. అంతేగాని పిల్లలతోని పూర్తి స్థాయి వార్డెన్ మరియు శానిటైజర్ వర్కర్లు చేయించే పనిని చేయించుడు పద్ధతి కాదు. ఇది కరెక్ట్ అసలుకే కాదు. 4 శానిటైజేషన్ వర్కర్లు ఒక వార్డెన్ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాలల్లో కలిపి 1200 మంది ఉద్యోగులను తీసేసుడు అన్యాయం. ఒకవైపు కొలువులను కల్పిస్తామని చెప్పి కలబోలి మాటలు చెప్పుడు, ఇంకోవైపు అత్యవసరమైన వాటి చోట వాటిని తీసేసుడు, ఆ పని భారం విద్యార్థుల మీద ఉంచుడు చాలా పెద్ద తప్పు అని కవితక్క చెప్పుకుంటూ వచ్చింది. అందరూ పిల్లలు సమాజం దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో సమానమే అన్న సంకేతాలను పంపాల్సిన గురుకుల పాఠశాలలు వివక్ష కేంద్రాలుగా మారొద్దు. ఎస్సీ వర్గాల పిల్లలు ప్రధానంగా చదివే గురుకులాల పాఠశాలల్లో ఈ నిర్ణయాన్ని మానవతావాదులు ముక్త ఖండంతో ఖండన చేయాల్సి ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వ్యతిరేక ఆలోచన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. తక్షణమే అధికారిని తప్పించాలే. నెలకు మెయింటెనెన్స్ పైసల కింద బడికి పైసలు ఇయ్యాలి. పిల్లలతోని పని చేపించుడు మొట్టమొదలు ఆపేయాలని చెప్పి కవితక్క గట్టిగానే గరానికి వచ్చింది. అగ్గో కవితక్క ఉత్తరం పంచాయతీలల్లో కేసీఆర్ తోని కేటీఆర్ తోని నాకు కావాల్సినటువంటి ప్రాధాన్యత పంచాయతీలల్లో ఉంటదని అంటే ఉన్నట్టుండి ఇట్లా ట్వీట్ పెట్టింది ఎవరు అని చెప్పి వీళ్ళు వాళ్ళని కాదు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు డైలమాల పడ్డారట. ఇక మొత్తానికి కవితక్కనైతే కాంగ్రెస్ పార్టీని కడిగి పారేసేటట్టే ఎక్స్ వీడియోలో పెట్టినటువంటి పోస్ట్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. మరి ఇట్లా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నటువంటి ఉత్తరం మీద రేవంత్ రెడ్డి సర్కారు ఎట్లా రియాక్ట్ అవుతుందో మన ధమాకా దుమ్ము దులిపే వార్తలల్లా మళ్ళా అప్డేట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.